ఓకే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో 15 డేస్లో 15 రోజుల్లో స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ మొత్తం సిలబస్ అంతా కూడా 15 రోజుల్లో ఏ విధంగా మనం కవర్ చేయాలి, ఏ విధంగా రివిజన్ చేసుకోవాలి, అదేవిధంగా రివిజన్తో పాటుగా ఏ విధంగా మనకి ప్రాక్టీస్ ఎగ్జామ్స్ అనేది ఏ విధంగా రాసుకునేదానికి అవకాశం ఉంటుంది అనే దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో అభ్యర్థులందరూ కూడా ఒకసారి గమనించండి. మనం లాస్ట్ ఫైనల్ పార్ట్లోకి వచ్చాము, ఫైనల్ టచ్లోకి వచ్చాము. సో మనకి ఉన్న సిలబస్ చాలా ఎక్కువగా ఉంది. మరి ఆ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ని మనం 15 రోజుల్లో ఈ విధంగా ఆ సిలబస్ మొత్తాన్ని కవర్ చేసుకుని రివిజన్ చేసుకుని దాని తర్వాత ప్రతిరోజు కూడా మనం ఏ విధంగా ఎగ్జామ్స్ రాసుకునే దానికి అవకాశం ఉంటుంది అనే దాని గురించి మీకు ఒక ప్లాన్ చెప్తాను. ఈ ప్లాన్ ప్రకారం మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మీరు 15 రోజుల్లో సిలబస్ మొత్తం కూడా మనకి కవర్ చేసుకోగలుగుతారు. మరి ప్రతిరోజు కూడా ఎగ్జామ్స్ కూడా రాసుకునే దానికి నేను ప్లాన్ చెప్తాను. సో ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఎక్కువ కొన్ని సంవత్సరాల నుంచి చదువుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో అంటే ఒక 5 నెలలు 6 నెలల ముందు లేదా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరైతే మీరు చదవటం స్టార్ట్ చేశారో వారికైతే ఉపయోగపడుతుంది. ఎందుకంటే వారికి ఈ విధంగా 15 రోజుల్లో సిలబస్ని మీరు కవర్ చేయాలి అంటే అది సాధ్యపడే విషయం కాదు. సో అభ్యర్థులందరూ కూడా చాలా సంవత్సరాల నుంచి చదువుతున్నారు కాబట్టి ఈ 15 రోజుల్లో ఆ సిలబస్ని మనం డే వైజ్గా మనం ప్లాన్ చేసుకొని రివిజన్ చేసుకునే దానికి రివిజన్తో పాటుగా ఎగ్జామ్స్ రాసుకునే దానికి నేను ప్లాన్ చెప్తాను. ఆ ప్లాన్ ప్రకారం ఫాలో అవ్వండి. రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో చూడండి, ఇక్కడ మీకు డే 1 నుంచి డే 15 వరకు మీకు సిలబస్ అనేది ఇవ్వటం జరిగింది. ఈ సిలబస్ ప్రకారం మీరు చదవండి. ప్రతిరోజు కూడా ఈ సిలబస్ ఏదైతే ఇచ్చానో పేజీలతో సహా ఇచ్చాను, కంటెంట్ ఇచ్చాను. 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు కంటెంట్ ఇచ్చాను. అదేవిధంగా మెథడాలజీకి సంబంధించినటువంటి 11 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ 11 టాపిక్స్ ఇచ్చాను. సో పిఐకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో 6 యూనిట్స్ ఉన్నాయో అవి కూడా మీకు ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ దీంతో పాటుగా సైకాలజీకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ టాపిక్స్ కూడా కవర్ అయ్యే విధంగా మీకు 15 రోజుల్లో ఒక ప్లాన్ ఇవ్వటం జరిగింది. దీని ప్రకారం మీరు ఇక్కడ చదువు నెక్స్ట్ అదే రోజు ఎగ్జామ్స్ కూడా మీరు రాసుకునేదానికి అవకాశం ఉంది. పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ పీడిఎఫ్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఇప్పటి వరకు చదివినంతా కూడా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ 15 డేస్లో మనకి ఈ విధంగా మీరు ఫాలో అవ్వండి. మీకు ఖచ్చితంగా ఇక్కడ మీకు 70 మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఈ 70 మార్క్స్కి సంబంధించి దాదాపుగా 65 నుంచి మనకి 65+ మార్క్స్ వచ్చేదానికి అవకాశం ఉందంటే ఇప్పుడు ఏ విధంగా అయితే ఈ 15 రోజుల్లో మీరు పాటించగలిగితే ఈ విధంగా మీకు 65+ మార్క్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఓకేనా, అర్థమైంది కదా. సో చూడండి, డే వైజ్ ఫస్ట్ డే 1లో మనకి ఏమి ఉన్నాయి. సో డే 1లో మనకి చూసిన కంటెంట్ ఫస్ట్ ఇయర్ బోర్డ్ నుంచి మనము స్టార్టింగ్ చేద్దామండి. సో ఈ రెండు కూడా ఫస్ట్ ఇయర్ బోర్డ్కి సంబంధించింది. ఇది ఫస్ట్ యూనిట్ మరియు సెకండ్ యూనిట్. చూడండి, దీంట్లో మనకి ఈ యూనిట్లో మనకి 3 సబ్ టాపిక్స్ అనేవి ఉన్నాయి. అవి కూడా మనం చదవాలి సబ్ యూనిట్స్ లాగా. సో మొత్తం ఇక్కడ 39 పేజెస్ అనేవి ఉన్నాయి దీనికి సంబంధించి. రెండో యూనిట్ దీనికి సంబంధించి 27 పేజెస్ ఉన్నాయి. ఇవి మనకి ఇంటర్మీడియట్కి సంబంధించిన కంటెంట్. దీంతో పాటుగా అదనంగా మనకి లోయర్ క్లాస్లో 6th నుంచి 10th వరకు ఉన్నటువంటి ఆ క్లాసులకు సంబంధించినట్టు 6th క్లాస్లో 4th 6th యూనిట్ సజీవుల లక్షణాలు. ఈ యూనిట్స్ మీరు కవర్ చేసుకోగలిగితే మనకి కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ కవర్ అవుతుంది. అదేవిధంగా మెథడాలజీకి సంబంధించి ఫస్ట్ యూనిట్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ యూనిట్లో మనకి 40 పేజెస్ ఉన్నాయి. ఈ 40 పేజెస్ని మనకి ఫస్ట్ రోజు చదవాల్సిన అవసరం అనేది ఉంటుంది. నెక్స్ట్ పిఐకి సంబంధించినట్లయితే ఫస్ట్ యూనిట్. ఈ ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ 18 పేజెస్ అండి. 1 to 18 పేజెస్ ఏదైతే ఉన్నాయో ఆ 18 పేజెస్ మీరు చదవాలి. ఇలా మనకి డే 1 నుంచి 15 డేస్ వరకు ఈ విధంగా నేను చెప్పిన విధంగా మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీకు 15 రోజుల్లో సిలబస్ మొత్తం కవర్ అవుతుంది. దీంతో పాటుగా ప్రతిరోజు కూడా మీకు ఎగ్జామ్స్ రాసుకునే దానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తాను. సో మన యొక్క యాప్లో దీనికి సంబంధించి ఈరోజు ఏదైతే ఉందో ఈ టాపిక్కి సంబంధించి మొత్తం పీడిఎఫ్ మీకు నైట్ 8 to 9 మధ్యలో మీకు పీడిఎఫ్ అప్లోడ్ చేస్తాను. సో అప్లోడ్ చేసిన వెంటనే దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి.
ఆ రోజు మీరు చదివినంతా కూడా ఆ రోజు ఎండింగ్లో మీరు ఒకసారి ఎగ్జామ్స్ రాసి రివ్యూ చేసుకొని వెళ్ళి నెక్స్ట్ డేకి మీరు ప్రిపేర్ అయ్యడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనం ఫాలో అయితే మనకి 15 డేస్లో మొత్తం కూడా కవర్ అవుతుంది. సో ఎడ్యుకేషన్ సైకాలజీకి సంబంధించి నేను ఇక్కడ సిలబస్ ఇవ్వలేదు, కానీ ర్యాండమ్గా మనకి ఎడ్యుకేషన్ సైకాలజీకి సంబంధించినటువంటి ర్యాండమ్గా మీకు అన్నీ కూడా బిట్స్ అనేవి ఒక 10 బిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ బిట్స్ కూడా మీకు చెప్తాను. కంటెంట్కి సంబంధించి మనకి 30 బిట్స్ ఇవ్వడం జరుగుతుందండి. 30 బిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మెథడాలజీకి సంబంధించినటువంటి బిట్స్ 10 బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పిఐకి సంబంధించి ఒక 5 బిట్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ సైకాలజీకి సంబంధించి 5 బిట్స్, మొత్తం కూడా ఇక్కడ 50 బిట్స్ అనేవి ఉండటం జరుగుతుందండి. ఓకేనా, వెయిటేజ్ ప్రకారం ఇవ్వడం జరిగింది. ఈ 50 బిట్స్ ఈవినింగ్ 9కి ఎగ్జాక్ట్లీ 9కి 9 గంటలకల్లా మీకు పీడిఎఫ్ అప్లోడ్ చేస్తాను. సో ఈ పీడిఎఫ్ని మీరు ఒక్కసారి ఓపెన్ చేసి, అంటే ఆ రోజు చదివింది ఏదైతే ఉందో ఆ టాపిక్ మీద 9కు మీకు అప్లోడ్ చేయగానే ఆ పీడిఎఫ్ని మీరు ఓపెన్ చేసి ఎగ్జామ్స్ రాయండి. ఎన్ని మార్కులు వచ్చాయో ఒకసారి మీరు గమనించండి. సో ఏవైనా మీకు అక్కడ పీడిఎఫ్లో ఉన్నటువంటి బిట్స్ చేయలేకపోవటం కానీ మిస్ అవ్వటం కానీ జరిగితే వెంటనే మీరు బుక్ ఓపెన్ చేసి ఏ బిట్టు ఎక్కడ దేంట్లో మిస్ అయింది అనేది ఒకసారి మీరు వెరిఫై చేసుకొని ఆ రోజు క్లోజ్ చేసేయండి. నెక్స్ట్ రోజుకి డే 2లో ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ని మీరు కంటిన్యూ చేయండి. ఆ విధంగా మనం 1 to 15 డేస్ మనం ఈ విధంగా మీరు చదివి మనకి నైట్ 9 కల్లా మీరు ఎగ్జామ్స్ కంటే రాయగలిగితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇన్ని రోజులు చదివినంతా కూడా మీకు ఒక అవగాహన రావడం జరుగుతుంది ఈ ఎగ్జామ్స్ రాయటం వల్ల. ఓకేనా, డే 1లో అది. సో డే 2లో చూడండి. డే 2లో మనకి ప్రత్యుత్పత్తి విధానాలు, పుష్పించే మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి, ఆవృత బీజాల వర్గీకరణ, ఇవన్నీ కూడా మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ అండి. సో ఈ టాపిక్స్ మనకు డే 2లో చదవాలి. సో మెథడాలజీకి సంబంధించి సెకండ్ యూనిట్ ఫస్ట్, దాంట్లో మనకి 42 పేజెస్ ఉన్నాయి. ఈ 42 పేజెస్ మనం కవర్ చేయాలి. నెక్స్ట్ పిఐలో మనకి నెక్స్ట్ ఉన్నటువంటి 15 పేజీలు చదవండి. 18 కదండి, 15 పేజెస్. ఓకేనా, నెక్స్ట్ మనకి 15 పేజెస్ 18 నుంచి అంటే 18 వరకు ఇచ్చాను. 19 to తర్వాత 15 పేజెస్ అవుతున్నాయి. 15 పేజెస్ చదవాల్సింది. నెక్స్ట్ ఇదే లోయర్ క్లాస్లో వచ్చరికి ఈ టాపిక్కి సంబంధించి 7th క్లాస్లో మనకి 8th యూనిట్ ఉంది. ఈ 8th యూనిట్ మీరు కవర్ చేయగలిగితే ఇక్కడ మీకు లోయర్ క్లాస్లో ఉన్న టాపిక్ కూడా కవర్ అవుతుంది. సో మెయిన్గా నేను ఫోకస్ చేసింది ఇంటర్మీడియట్ సిలబస్ని ఫోకస్ చేశాను. ఎందుకంటే మనం ఇంటర్మీడియట్ సిలబస్ని మనం ఎక్కువగా ఫోకస్ చేసి ఎక్కువగా మనం గ్రిప్లో తెచ్చుకోగలిగితే లోయర్ క్లాస్లో ఉన్నటువంటి టాపిక్స్ అంతా కూడా మనకి చాలా ఈజీగా అవుతుంది. సో ఫస్ట్ నుంచి నేను చెప్తున్నటువంటి విధానం ఏంటంటే, ముందు మనం హయ్యర్ క్లాస్లో ఉన్నటువంటి ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి టాపిక్స్ అంతా కూడా మనం గ్రిప్లో తెచ్చుకోగలిగితే లోయర్ క్లాస్లో ఉన్నంత ఈజీగా మనకి ఉంటుంది. కాబట్టి మనం ఎక్కువగా ఇంటర్మీడియట్ మీద ఫోకస్ చేయడం జరిగింది. మరి ఆ విధంగానే మనం ఫాలో అవుదాం. సో డే 2లో ఇదండి. సో నేను చెప్పాను ఎడ్యుకేషన్ సైకాలజీకి సంబంధించి నేను ఇక్కడ సిలబస్ మీకు ఇవ్వట్లేదు. ఓవరాల్గా మొత్తం ఏదైతే మనకి ఎడ్యుకేషన్ సైకాలజీకి సంబంధించిన సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ ఓవరాల్గా మీకు మొత్తం మీద ఆ సిలబస్ మొత్తం మీద 5 బిట్స్ 10 రోజులు కూడా ఇవ్వటం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ మనకి డే 3లో చూడండి. సో కణ నిర్మాణం విధులు, సో పుష్పించే మొక్కల కణజాల శాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం, సో వృక్ష ఆవరణ శాస్త్రం. ఇవి మనకి పేజెస్ అండి. ఎన్ని పేజెస్ ఉన్నాయి ఆ టాపిక్లో మనకి ఆ యూనిట్లు అనేది ఒకసారి గమనించగలరు. నెక్స్ట్ మెథడాలజీ వచ్చరికి థర్డ్ యూనిట్. సో థర్డ్ యూనిట్ 41 పేజెస్ అండి. 81 to 122 పేజెస్. పిఐలో వచ్చరికి ఫస్ట్ యూనిట్లో మనకి నెక్స్ట్ 15 పేజెస్ అండి. 18 కాదు 15 పేజెస్. ఫస్ట్ మనకి ఏం చెప్పుకున్నాము 1 to 18 పేజెస్ అన్నాము. తర్వాత మనకి 19 to నెక్స్ట్ ఉన్నటువంటి 15 పేజీలు, తర్వాత 15 పేజీలు. ఈ విధంగా మనకి డే 3కి వచ్చరికి ఫస్ట్ యూనిట్ మనం కవర్ చేసుకోగలుగుతాం. అర్థమైంది కదా. సో లోయర్ క్లాస్లో ఉన్నటువంటి టాపిక్స్ మనం చూసినట్లయితే 8th క్లాస్లో ఫస్ట్ యూనిట్, 9th క్లాస్లో ఫస్ట్ యూనిట్, ఈ 2 యూనిట్లు మనకు లోయర్ క్లాస్లో ఉన్నటువంటి. సో మనకి చెప్పేది అర్థమైంది కదండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి ఈ టాపిక్ని మనం బాగా గ్రిప్లోకి తెచ్చుకోగలిగితే మంచిగా బాగా మనకి
అర్థమయ్యేటట్టుగా మనం బాగా చదువుకోగలిగితే ఈ లోయర్ క్లాస్లో 8th 9th అనుకున్న టాపిక్ చాలా ఈజీగా ఉంటుంది. అర్థమైంది కదా. సో ఈ విధంగా ముందు వీటి మీద ఫోకస్ చేయండి హయ్యర్ క్లాస్లో ఉన్నటువంటి. సో దాని తర్వాత మనకి వీటిని చదవటానికి చాలా తక్కువ టైంలో ఓన్లీ అలా అలా పైనే రివిజన్ లాగా మనం చేసుకుంటే సరిపోతుంది. డే 3 అండి, డే 3. ఓకే, కావాలంటే మీరు స్క్రీన్ షాట్ చేసుకొని ఏ రోజు పరవచ్చు మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ డే 4లో వచ్చరికి సో ఇప్పటి వరకు మన కంటెంట్ పరంగా వచ్చి ఫస్ట్ ఇయర్ బాట్ని కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ డే 4 నుంచి సెకండ్ ఇయర్ బాట్ని మనకి స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఇయర్ బాట్నీలో మనకి మొక్కల్లో రవాణా, ఖనిజ పోషణ, ఎంజైమ్స్, ఈ 3 టాపిక్స్ అండి. సో ఇవి పేజెస్ నెంబర్స్, ఎన్ని పేజీలు ఉన్నాయి ఒక్కొక్క యూనిట్లు అనేది ఒకసారి గమనించగలరు. నెక్స్ట్ మెథడాలజీ వచ్చరికి చూడండి, యూనిట్ 35 పేజెస్ ఉన్నాయి. 125 to 160, 125 to 160 ఉన్నాయి. నెక్స్ట్ పిఐలో వచ్చరికి సెకండ్ యూనిట్లో 10 పేజెస్, 55 to 64, 55 to 64. ఓకే, నెక్స్ట్ డే 5లో మనకి సెకండ్ ఇయర్ బాటనీలో కిరణజన్య సమయక్రియ, శ్వాసక్రియ, మొక్కల పెరుగుదల అభివృద్ధి, ఈ 3 టాపిక్స్ మనం చదవాల్సి ఉంటుంది. దీంతో పాటు మనకి ఫోర్త్ యూనిట్లో మనకి 28 పేజెస్ ఉన్నాయి. సో ఏ పేజెస్ నుంచి 161 to 188, 161 to 188 వరకు మనకి ఇక్కడ చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పిఏలో సెకండ్ యూనిట్లో 9 పేజెస్. ఏ పేజెస్ అంటే 65 to 74, 65 to 74 పేజెస్. మనకి నెక్స్ట్ ఈ లోయర్ క్లాస్లో 7th క్లాస్లో ఫస్ట్ యూనిట్ మనం చదువుకోగలిగితే ఇక్కడ ఈ టాపిక్ అంతా కూడా మనకు కవర్ అవుతుంది. సో నెక్స్ట్ డే 6. సో వచ్చరికి సెకండ్ ఇయర్ బాటనీలో సూక్ష్మ జీవశాస్త్రం, బ్యాక్టీరియాలు, వైరస్లు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చరికి జన్యు శాస్త్రం, ఇది 19 పేజెస్, 27 పేజెస్. మెథడాలజీ వచ్చరికి 5th యూనిట్ 22 పేజెస్, 189 to 212 వరకు. పిఐ వచ్చరికి థర్డ్ యూనిట్ 17 పేజెస్ ఉంటాయి. సో ఏ పేజెస్ అంటే 75 to 92. సో మరి లోయర్ క్లాస్లో వచ్చరికి 8th క్లాస్లో ఉన్నటువంటి సెకండ్ యూనిట్. నెక్స్ట్ డే 7. సో అణుజీవ శాస్త్రం, జీవ సాంకేతిక శాస్త్రం, ఈ 2 టాపిక్స్ మనకి ఇక్కడ చదవాలి. సో మెథడాలజీ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి సెమ్ 2 స్టార్ట్ అవుతుంది. సెమ్ 2లో ఫస్ట్ యూనిట్ 33 పేజెస్, 1 to 33 పేజెస్. నెక్స్ట్ పిఐలో వచ్చరికి థర్డ్ యూనిట్ 17 పేజెస్, 93 to 110 వరకు పిఐ. ఓకే, సో నెక్స్ట్ మనకి డే 8. సో మానవ సంక్షేమంలో మొక్కలు, సూక్ష్మజీవులు, మనకి ఇక్కడ వచ్చరికి 33 పేజెస్ ఉన్నాయి. ఇది మనకి సెకండ్ ఇయర్ బాటనీ అనేది ఈ టాపిక్ తోటి మనకి ఎండ్ అవుతుంది. తర్వాత ఇదే రోజు ఫస్ట్ ఇయర్ జువాలజీలో ఫస్ట్ యూనిట్ జీవ ప్రపంచ వైవిధ్యము అనేటువంటి ఈ టాపిక్. ఈ రోజు మనకి డే 8లో సెకండ్ ఇయర్ బాటనీలో ఈ టాపిక్, ఫస్ట్ ఇయర్ జువాలజీలో ఉన్నటువంటి ఈ టాపిక్, ఈ 2 టాపిక్స్ మనం చదవాలి. నెక్స్ట్ మెథడాలజీ పరంగా చూసుకున్నట్లయితే 28 పేజెస్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే సెమ్ 2 అండి. సెమ్ 2లో మనకి 28 పేజెస్, 34 to 62 పేజెస్. ఓకే, సో నెక్స్ట్ మనకి పిఐలో థర్డ్ యూనిట్ 17 పేజెస్, 111 to 128. రైట్. సో నెక్స్ట్ మనకి లోయర్ క్లాస్లో ఉన్నటువంటి చూసినట్లయితే 9th క్లాస్లో థర్డ్ యూనిట్ మనం ఇక్కడ కవర్ అవుతుంది. సో డే 9లో మనకి ఫస్ట్ ఇయర్ జువాలజీలో ఉన్నటువంటి నెక్స్ట్ టాపిక్ జంతు దేహ నిర్మాణంలో 33 పేజెస్, జంతు వైవిధ్యం 1లో 31 పేజెస్. ఓకే, ఇవి 2 కూడా కంటెంట్ పరంగా, మెథడాలజీ పరంగా మనకి సెమ్ 2లోని సెకండ్ యూనిట్ 24 పేజెస్, 63 నుంచి 87 వరకు. పిఐలో థర్డ్ యూనిట్ 17 పేజెస్, 129 to 145. ఓకే, మరి ఇక్కడ మనం చూస్తుంటే 9th క్లాస్లో సెకండ్ యూనిట్లో మనకి యానిమల్ టిష్యూ, జంతు కణజాలాలు ఉన్నాయి. సో ఈ జంతు కణజాలాల టాపిక్స్ మనకి ఇక్కడ కవర్ అవుతుంది. సో నెక్స్ట్ డే 10లో సో మనకి ఫస్ట్ ఇయర్ జువాలజీలో చూసినట్లయితే జంతు వైవిధ్యం 2 33 పేజెస్, గమనం, ప్రత్యుత్పత్తి, బోధింక. సో ఈ 3 టాపిక్స్ మనకి ఫస్ట్ ఇయర్ జువాలజీలోనే ఈ రోజు డే 10లో మనకి ఈ కంటెంట్ చదవాల్సిన అవసరం ఉంది. మెథడాలజీ థర్డ్ యూనిట్ సెమ్ 2 అండి. సెమ్ 2లో గుర్తుపెట్టుకోండి, సెమ్ 2లో థర్డ్ యూనిట్ 23 పేజెస్. నెక్స్ట్
88 నుంచి 111 వరకు మనకి ఈ 23 పేజెస్ డే 10లో మనం చదువుకోవాలి. నెక్స్ట్ పిఐలో చూసినట్లయితే 4th యూనిట్ 16 పేజెస్ 145 to 161 వరకు పిఐ. నెక్స్ట్ డే 11లో వచ్చరికి మానవ సంక్షేమంలో జీవశాస్త్రం, జీవవర్ణము, పర్యావరణం, ఈ రెండు కూడా మనకి ఫస్ట్ ఇయర్ జువాలజీలో ఉన్నటువంటి టాపిక్స్, రైట్. సో మెథడాలజీలో మనకి థర్డ్ యూనిట్ సెమ్ 2లో థర్డ్ యూనిట్ 18 పేజెస్ 112 to 130 పేజెస్. పిఐ 4th యూనిట్ ఏదైతే ఉందో పిఐలో 4th యూనిట్ 15 పేజెస్ 160 to 176. నెక్స్ట్ లోయర్ క్లాస్లో 8th క్లాస్లో 3rd 7th యూనిట్స్ మనం కవర్ చేయాలి. 10th క్లాస్లో వచ్చరికి 9th 10th యూనిట్స్ కూడా మనకి ఇదే రోజు ఇక్కడ మనం కవర్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది. సో నెక్స్ట్ మనకి డే 12 వచ్చరికి ఇంతవరకు మనకి ఫస్ట్ ఇయర్ జువాలజీ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ఇయర్ జువాలజీ కంటెంట్ స్టార్ట్ అవుతుంది. సో దీంట్లో మనకి డైజెషన్, రెస్పిరేషన్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రీషన్ అనేటువంటి ఈ 4 టాపిక్స్ మనం చదవాలి. ఈ 4 టాపిక్స్ మొత్తం కూడా ఎన్ని పేజెస్ అంటే 75 పేజెస్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ మనకి కొంచెం హెవీగా ఉంటుంది ఈరోజు సిలబస్, ఎందుకంటే మనకి వీటితో పాటుగా 10th క్లాస్లో కూడా మనకి కొన్ని చాప్టర్స్ 4 చాప్టర్స్ మనకి 10th క్లాస్ కూడా చదవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి డే 12లో కొంచెం సిలబస్ ఎక్కువగా ఉంటుంది. సో ఎవరైతే సిలబస్ ఎక్కువగా ఉంటుంది అనుకుంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డే 12లో ఉన్నటువంటి టాపిక్స్ని ముందు రోజుల్లో ఏదైతే తక్కువగా ఉందనుకున్నారో సిలబస్ ఆ రోజుల్లో మీరు చదివి పెట్టుకున్నట్లయితే డే 12లో మనకి ఈజీగా ఉంటుంది. ఒకసారి ప్లాన్ చేసుకోండి, ఓకేనా. సో మ్యాక్సిమం కవర్ చేసే విధంగా నేను ప్లాన్ చేశాను. సో ఇక్కడ 4 మనకి సెకండ్ ఇయర్ జువాలజీలో నుండి ఈ 4 టాపిక్స్ చదవాలి, 75 పేజెస్. మెథడాలజీ పరంగా చూసినట్లయితే 4th యూనిట్ సెమ్ 2లో 4th యూనిట్ అండి, సెమ్ 2లో 4th యూనిట్ 19 పేజెస్ 131 to 150 వరకు. నెక్స్ట్ పిఐలో వచ్చరికి 5th యూనిట్ 19 పేజెస్ 177 to 196 వరకు. నెక్స్ట్ మనకి లోయర్ క్లాస్లో 7th క్లాస్లో సెకండ్ యూనిట్ 6th యూనిట్ 7th యూనిట్స్ కూడా మనం ఇక్కడ చదవవలసిన అవసరం ఉంది. వీటితో పాటుగా 10th క్లాస్లో 1, 2, 3, 4 యూనిట్స్ కూడా మనం ఇక్కడ కవర్ చేయాలి. అందుకనే నేను ఇక్కడ డే 12లో కొంచెం సిలబస్ ఎక్కువగా ఉంది అని చెప్పాను. సో కాబట్టి కొంచెం మీరు ముందు తక్కువగా ఉన్నటువంటి ఏ రోజుల్లో ఉందో ఆ రోజుల్లో ఒకసారి మీరు చూసుకొని ఆ సిలబస్ మీరు ముందుగానే చదివి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ డే 13లో వచ్చరికి కండరాస్తి పంజర వ్యవస్థ 55 పేజెస్, నాడీ వ్యవస్థ సమన్వయం 41 పేజెస్, రైట్. సో మెథడాలజీ వచ్చరికి 4th యూనిట్ సెమ్ 2లో 4th యూనిట్ 10 పేజెస్ 151 to 161. నెక్స్ట్ పిఏ వచ్చరికి 5th యూనిట్ 19 పేజెస్ 197 to 240, ఓకే. నెక్స్ట్ 10th క్లాస్ వచ్చరికి దీంట్లో 10th క్లాస్లో వచ్చి 5th యూనిట్ చదవాలి. 6th క్లాస్లో వచ్చరికి 5th యూనిట్ శరీర కదలిక అనేటువంటి ఈ టాపిక్ కూడా మనం చదవాల్సిన అవసరం అనేది ఉంటుంది. నెక్స్ట్ డే 14 అండి, లాస్ట్కి వచ్చేసాము. సో మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం 39 పేజెస్, జెనెటిక్స్ 48 పేజెస్ కూడా మనం చదవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ మెథడ్స్లో వచ్చరికి సెమ్ 2లో మనకి 5th యూనిట్ చదవాలి. 5th యూనిట్లో 14 పేజెస్ 160 to 177 పేజెస్. పిఏ వచ్చరికి 5th యూనిట్ 19 పేజెస్ 215 to 234, ఓకే. నెక్స్ట్ 8th క్లాస్లో వచ్చరికి లోయర్ క్లాస్లో 4th to 5th యూనిట్ చదవాలి. 10th క్లాస్లో వచ్చరికి 6th యూనిట్ to 8th యూనిట్ మనకి ఇక్కడ చదువుకున్నట్లయితే మనకి లోయర్ క్లాస్లో కవర్ అవుతుంది. నెక్స్ట్ మనకి డే 15కి వచ్చరికి సెకండ్ ఇయర్ జువాలజీలో జీవ పరిణామం అనే టాపిక్, అనువర్తిత జీవశాస్త్రం అనేటువంటి ఈ 2 టాపిక్స్ చదవాలి. 34 పేజెస్ 37 పేజెస్ అనేవి ఉన్నాయి. మెథడాలజీ పరంగా చూసుకున్నట్లయితే మనకి మొత్తం కూడా మెథడాలజీ పరంగా లాస్ట్ యూనిట్లో మనకి 18 పేజెస్ ఉన్నాయి, 170 to 196 లాస్ట్. ఇంకా నెక్స్ట్ పిఏ వచ్చరికి 5th యూనిట్లో మనకి 13 పేజెస్ 235 నుంచి 248 వరకు. సో ఈ విధంగా మనకి డే 15 వరకు మనం ఈ షెడ్యూల్ ప్రకారం మనం చదువుకోగలిగితే మీకు సిలబస్ మొత్తం కూడా కవర్ అవుతుంది. 70 మార్క్స్కి మీకు సిలబస్ మొత్తం కూడా కవర్ అవుతుంది. అదేవిధంగా 15 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎగ్జామ్, 15 ఎగ్జామ్స్ మీరు చదువుకోవాల్సి ఎగ్జామ్స్ రాసుకునేదానికి అవకాశం అనేది కూడా ఉంటుంది. సో ఎగ్జామ్స్ ఏ విధంగా కండక్ట్ చేస్తామనేది ఒకసారి గమనించినట్లయితే ఏ రోజుకి ఆ రోజు సిలబస్ని బట్టి ఆ రోజు నైట్ 9 గంటలకల్లా
మీకు పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ పీడిఎఫ్ను మీరు ఎగ్జామ్స్ రాసుకుంటే సరిపోతుంది. అభ్యర్థులను కూడా గమనించండి. ఎవరైతే మనకి కోర్స్ తీసుకున్నారో వాళ్ళకి మాత్రమే మీకు ఈ విధంగా పీడిఎఫ్ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇది కంటెంట్ కోర్స్ కావచ్చు, అదేవిధంగా ఎగ్జామ్స్ అంటే మనకి బిట్స్ ఏవైతే ప్రాక్టీస్ బిట్స్ కోసం చేసినటువంటి కోర్స్ ఉందో ఆ 2 కోర్సులకు సంబంధించినటువంటి ఏ కోర్స్ తీసుకున్నా సరే వాళ్ళకి ఈ పీడిఎఫ్ అనేది అందుబాటులో ఉంటుంది. ఓకే, మరి కోర్స్ తీసుకున్న వాళ్ళ పరిస్థితి అనేది ఒకటి డౌట్ కూడా రావచ్చు. కోర్స్ తీసుకోకపోయినా సరే, కోర్స్ మీరు కొనుక్కోకపోయినా సరే, పర్చేజ్ చేసుకోకపోయినా సరే, మీకు వీడియో రూపంలో, వీడియోస్ రూపంలో ఇవి మీకు పీడిఎఫ్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ పీడిఎఫ్ని వీడియో రూపంలో అప్లోడ్ చేసిన తర్వాత మీరు దాన్ని కూడా మీరు ఫ్రీగా యూట్యూబ్లో రాసుకునేదానికి అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ లేదు సార్ మేము పర్చేజ్ చేసుకుంటాము, మిగతా అన్నీ కూడా బిట్స్ అంటే ఆల్రెడీ నేను ప్రాక్టీస్ బిట్స్ చేస్తున్నాను, ఆ ప్రాక్టీస్ బిట్స్ కాకుండా ఇవి వేరే విధంగా ఉంటాయి, కొత్త బిట్స్ అనేవి తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులను గమనించండి. లేదు సార్ మేము ఆ ప్రాక్టీస్ బిట్స్ కూడా కోర్సులో ఉన్న ప్రాక్టీస్ బిట్స్ కావాలి ప్లస్ ఈ బిట్స్ కూడా కావాలనుకుంటే ఒకసారి కోర్సు మీరు పర్చేజ్ చేసుకున్నట్లయితే అవన్నీ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఏ రోజుకి ఆ రోజు కొత్త అంటే ముందు అప్లోడ్ చేసిన బిట్స్ కాకుండా ఏ రోజుకి ఆ రోజు కొత్తగా బిట్స్ అనేవి మీకు తయారు చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏ బిట్ కూడా మనకి రిపీటెడ్ కాకుండా మనకి జాగ్రత్త తీసుకొని మీకు బిట్స్ అనేవి కూడా ఇవ్వటం జరుగుతుంది. సో అభ్యర్థులు గమనించండి. సో ఈ విధంగా మీరు ఫాలో అవ్వగలిగితే మీరు ఇన్ని రోజులు చదివినట్టు, ఇన్ని సంవత్సరాలు చదివినటువంటి కోర్సుకి మీకు మంచి లాభం అనేది వస్తుంది. జాబ్ కూడా ఖచ్చితంగా మీకు వచ్చేదానికి అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ చేయండి.